ఆర్ఎస్యుతో సంబంధాలు ఏర్పడి ఆ విధంగా విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడైనాడు. కోరుట్ల ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా, తర్వాత కరీంనగర్ ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినాడు. 78లో సిపిఐఎంఎల్ పీడబ్ల్యూ కంటే ముందు రూపం ఉన్నటువంటి సిపిఎల్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి జగిత్యాల జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. ఇతను 1982లో కిప్రి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, తర్వాత బండారా డివిజన్ కమిటీ మహారాష్ట్ర స్టేట్లో తన కార్యదర్శిగా అట్లా తను పనిచేసి 2001లో 9th కాంగ్రెస్కు హాజరై సెంట్రల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది, తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ అత్యున్నతమైనటువంటి మిలిటరీ బాడీ అది సిపిఐ మావోయిస్టులకు, దానికి సభ్యుడిగా నియమితుడైనాడు. 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ అదే బాధ్యతలో ఉన్నాడు. మల్లోజిల వేణుగోపాల్ ఎలియాస్ సోను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో మెంబర్గా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉంటూ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినాడు. తర్వాత మల్లా రాజిరెడ్డి, వీరిది శాస్త్రులపల్లె గ్రామం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను నార్మల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 1975లో రత్నమ్మ తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పాటుగానే ఆమె కూడా అయినంబడే పార్టీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1998లో మరణించింది. ఇతను 71లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో ఆర్ఎస్యులో జాయిన్ అయినాడు. మల్లోజిల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ, అతను వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో మరణించినాడు. అతనితో కలిసి ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అయినాడు. తర్వాత 1980లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ ప్రారంభించిన తర్వాత బొగ్గుగనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినాడు. 1988లో అంతకుముందు అరెస్ట్ అయ్యి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి, సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో మళ్ళీ అజ్ఞాత జీవితం మొదలుపెట్టినాడు. సాగర్ నాయకత్వంలోని మంగి, ఆదిలాబాద్ జిల్లా మంగి సాయుధ దళంలో పనిచేసినాడు. సరే, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు. గడ్చిరోలి డివిజనల్ కమిటీ సెక్రటరీగా, ఆ జిల్లా సెక్రటరీ పనిచేసినాడు. తర్వాత 87లో దండకారణ్య కమిటీకి, అప్పుడు పెట్టినటువంటి పీడబ్ల్యూ పెట్టినటువంటి దండకారణ్య కమిటీకి తొలి కార్యదర్శిగా నియమితుడైనాడు. అంతకుముందు ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసినాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలను కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలను కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6 అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయినప్పుడు అక్కడ అరెస్ట్ అయినాడు. మళ్ళీ 2009లో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం ప్రారంభించాడు.
2010 నుంచి 16 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీకి కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ఇన్ఛార్జిగా సీసీ మెంబర్స్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్, ములుగు జిల్లా తాడువాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ బయకపేట తర్వాత రాయనగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ అవుతున్నప్పుడే ఆర్ఎస్యూ పట్ల ఆకర్షితుడై అందులో ఆర్ఎస్యూలోకి జాయిన్ అయినాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏటూరు నాగారం మహాదేవపూర్ ప్రాంతం దళంతో తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏటూరు నాగారం మహాదేవపూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేసిండు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేసిండు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తెలంగాణ స్టేట్ కమిటీలో సభ్యునిగా నియమించబడి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ మిలిటరీ అఫైర్స్ కూడా అతను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా నియమించబడి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నూనె నరసింహారెడ్డి ఇలియాస్ గంగన్న, ఇలియాస్ రాహుల్, ఇలియాస్ అన్నుదాదా. ఈయనకి 62 ఏళ్ల వయసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకుమాన మండలం వల్లూరు గ్రామానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. పొలిటికల్ ఎడ్యుకేషన్ వివరాలు చూస్తుంటాడు. ఇతను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నరసరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. 1990లో దుర్గిదళంలో పనిచేశాడు. అట్లానే ఇంకా రకరకాలుగా డిఫరెంట్ ప్లేస్లో పనిచేసిండు. కానీ 2002లో అతను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ 2004లో బయటకు వచ్చి మళ్ళీ ఆ టైంలో 2004లో జరిగినటువంటి చర్చల కార్యక్రమంలో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎంఎల్ పీడబ్ల్యూకి మధ్య జరిగినటువంటి చర్చలలో అతను ఆ చర్చలకు ఉన్నటువంటి మెయిన్ సభ్యులకు సహకరించాడు. తర్వాత మళ్ళీ యూజీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎడ్యుకేషన్ టీంలో పనిచేసిండు. స్కోప్ సబ్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్, సబ్ కమిటీ అండ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటారు, దాంట్లో పనిచేసిండు. తర్వాత 2008లో స్టేట్ కమిటీ మెంబర్ అయిన తర్వాత బీహార్ జార్ఖండ్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు 2010లో బొకారోలో అరెస్ట్ అయినాడు. 2014లో మళ్ళీ విడుదలైన తర్వాత అఖిరాజ్ హరగోపాల్, ఇలియాస్ సాకేత్తో కలిసి తర్వాత మళ్ళీ ఆయన చెప్పినందువలన మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ పార్టీలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. 2025లో ఇతన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. సరే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేరే కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయటకు తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నన్ను యొక్క అభినందనలు. ఈ విధంగా 2025-26లో లాస్ట్ 2 yearsలో, ఇంకా 2 years కూడా కాలేదు, 4 CCMలు బయటకు వచ్చినారు. 16 మంది SCMలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది, అట్లా ACMలు ఆర్ ACSలు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 yearsలో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళని కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. ఇందులో మళ్ళొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మళ్ళొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. యూజీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో, ప్రధాన జనవాహినిలో కలవాలని చెప్పి మళ్ళొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్లో, లీగల్ మీన్స్లో పనిచేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. यस मैम, हिंदी है, ओके ठीक है. టైం చెప్తా. అవి ఒక్కసారి తెలుగులో ఇంకొక నిమిషం మాట్లాడిన తర్వాత చెప్తాను. మన దగ్గర ఇంకా అండర్ గ్రౌండ్లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి. మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్త శేఖర్ ఎలియాస్ మంగ్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు. కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ACM స్టేటస్లో ఉంది, మాడ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ACM స్థాయిలో ఉంది, చెర్ల LOSలో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. आज हिंदी में दो लफ्ज़ बोलेंगे, उसके बाद में ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం CCలో మిగిలిన వాళ్ళు 3, గణపతి, టెక్ విశ్వనాథ్ అంటే పుష్నూరు నరహరి అండ్ మిస్రి బెస్రా ఎలియాస్ సాగర్. అయితే నరహరి ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ కాలేదని చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి. ఆ ఇద్దరిట్లో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన జార్ఖండ్ ఆయన. నరహరికి ఆ స్థాయి ఉందో లేదో ఇంకా మనకు తెలియదు, కానీ మన లిస్టులో మాత్రం ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. आज CPI माओवाइस्ट
प्रतिबंधित संगठन जो है उसके 4 वरिष्ठ नेता अज्ञात छोड़ के भूमिगत गतिविधियों को छोड़ के बाहर आ गए हैं। सरकार के सामने आके लीगल और कॉन्स्टिट्यूशनल मीन्स काम करने के लिए बाहर आ गए हैं। इसमें टिपिरी तिरुपति इलियास देव जी, इलियास कुम्मो दादा एक पोलिट ब्यूरो मेंबर हैं, पोलिट ब्यूरो के सदस्य हैं, सेंट्रल कमेटी के भी सदस्य हैं, और मल्ला राजरेड्डी इलियास संग्राम ये भी सेंट्रल कमेटी के सदस्य हैं। बड़े चक्का राव इलियास दामोदर ये स्टेट कमेटी मेंबर के दर्जे में हैं और ये भी तेलंगाना स्टेट कमेटी सेक्रेटरी के ओहदे पे काम कर रहे हैं। और नूने नरसिम्हा रेड्डी इलियास गंगन्ना इलियास सन्नु दादा ये भी स्टेट कमेटी मेंबर के ओहदे रखते हैं और तेलंगाना स्टेट कमेटी के सदस्य हैं। ये 4 लोग अब बाहर आ गए हैं और उनको हम लोग वेलकम करते हैं। और इसमें 3 जो हैं तेलंगाना के हैं और एक आंध्र प्रदेश के नेटिव वाले हैं। अभी जो अज्ञात में है, भूमिगत हैं, उन लोगों को भी हम लोग अपील करते हैं कि जल्द से जल्द बाहर आ जाएं। तेलंगाना के 11 लोग बाकी हैं अभी भूमिगत, और वो लोगों की हम जो हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी साहब जो अपील करे हैं उसको दोहराते हैं कि आप जल्द से जल्द बाहर आ जाएं और लीगल मीन्स पे, कॉन्स्टिट्यूशनल मीन्स पे बाहर आके काम करें। थैंक यू। లెఫ్ట్ ఓవర్ మీకు 11 మంది మీకు చెప్పిన చదివినాను కదా పేర్లు, 0. మనకు లాస్ట్ మీరు అడిగినారు ఇంకా లాస్ట్ రిక్రూట్మెంట్ ఏమో, లాస్ట్ టైం రిక్రూట్మెంట్ 2019లో అయింది. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. మధ్యలో ఆ తర్వాత 2-3 అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి తిరిగి వచ్చినారు, చాలా రోజులు ఉండకుండా తిరిగి వచ్చినారు. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 2019లో అయిన ఒక వ్యక్తి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవ్జీ కూడా కార్యదర్శి కాలే ఇంకా, ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవ్జీని కూడా కార్యదర్శిగా చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన ఆచూకుంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారండి సార్? యా ఎస్ సార్. సార్ గణపతి గారు లొంగిపోతారని చెప్పి ఉదయం కొంత వార్తలు స్పెక్యులేషన్ వచ్చాయి, నిజమేనా సార్? స్పెక్యులేషన్ మీరే అంటున్నారు కదా, ఎట్లా చెప్తాం మనం? అంటే మీకు ఏమైనా సోర్స్ తెలిసిందా సార్? యా వస్తే మంచిదే, వి వెల్కమ్ యూ. యా అట్లా చెట్లు వాడిపోయి చాలాసార్లు అయింది, ఆకులు రాలిపోయి చాలా వచ్చినాయి, వాళ్ళు కొత్త ఆకులు వచ్చినా కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మరి చెట్టు. సార్ భవిష్యత్తు లేనట్టే సార్, ఇక భవిష్యత్తు లేనట్టేనా? ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ 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 ఇక్కడ సార్ సార్ రాహుల్ యా సార్, మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళదే క్వాలిఫై చేస్తారండి, దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు, ఇక అంతకంటే ఏం చెప్తాం మనం? అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది మరణించడం జరిగింది ఎదురు కాల్పులలో. కాబట్టి అంత ధైర్యంగా అనగలుగుతున్నాను నేను. ఈ టాక్టిక్స్ ఏం లేవండి, ఆయన పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కమిటీలో కదా. కాబట్టి ఒక పైనుంచి దండకారణ్యం నుంచి తెలంగాణకు వచ్చిండు, వచ్చేసి ఇక్కడికి డైరెక్ట్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది కదా, విజయవాడ కంటే అట్లా అట్లేదు అది కరెక్ట్ కాదు. ఎస్ जी ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही हैं,
इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है, पूरे सरेंडर की बात में ही बात कर रहे हैं, बारे में बात कर रहे हैं हम लोग. यस. अब 11 लोगों में जहाँ तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है. और मुप्पिड़ सांबैया जो है वो एक्टिव है और साथ में और एक ఒక్క నిమిషం ఆయన ఒక్కని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు. మిగతా అంతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారు ఒక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ సార్, హిట్ సార్. సార్ ఎస్ సార్, ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది. సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా? ఎట్లా సార్ నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి? లేదా ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది. అదేం క్లోజ్ కాదు. దాని డ్యూటీ దాని చాలా పనులు నేను చేసేటివి. సార్ ఇక్కడ మన తెలంగాణ ప్రవీణ్ సార్. సార్ ఇక్కడ పైన సార్, ఇక్కడ సార్ రైటా నాకు అచ్చా. సార్ ప్రీవియస్లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రను, తర్వాత జాడి పుష్ప, ఇద్దరు తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. ఆ ఒక్కళ్ళు అది దేవులాడుతాం మరి ఎక్కడ అది ఎక్కడ మిస్ అయిందో. అది బందిగా అనే ఒక అతని పేరు మీరు మిస్ చేశారు సార్. ఎవరి పేరు? ఏం పేరు అన్నారు? బందిగా ఉంగ అలియాస్ మంతు బంది ఏరియా కమిటీ ఇలా లేదా ఆ పేరు? లేదు సార్, లేదు. మీరు చెప్పిన దాంట్లో లేదు. మీరు 11 మందే చెప్పారు సార్. అచ్చా, ఓకే, ఠీక్. ఇప్పుడు 12 సార్, క్లారిఫై ఇస్తారు. మేమైతే 11 ఇస్తున్నాము, అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే సార్. యా జీ. No, we The circumstances that exist in Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can still breed left-wing insurgency or extremism. How is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but how do you assess this situation? I think we have to, once the area is cleared of the insurgents, we have to hold the area by putting in by taking developmental activities in a very big way, developmental as well as welfare activities in a big way. I am very sure that I mean we attended the some meetings recently, and the governments there in Chhattisgarh as well as the union government are very serious about taking up the area for developmental activities. ఏదేందండి? నువ్వు మాకు డెడ్ లైన్స్ సంబంధం లేదు. నో ఈవెన్ డెడ్ లైన్ లేకున్నా ఇదే పరిస్థితి వచ్చేది సార్. అది సార్ తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఒక 2 ముక్కలు మాట్లాడి క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. సార్ V6 నుంచి ధనరాజ్ సార్, 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు దేవ్జీ మాట్లాడతారా? తిప్పరి తిరుపతి. ఎస్. మాట్లాడండి. దగ్గర పెట్టుకోండి కొంచెం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.
అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంచెం आगे तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ. जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन. मतलब कोई भी पूछ सकते इतना लंबा समय के बाद मैंने क्यों ये निर्णय लिया, तो बहुत ही संक्षेप में बताना है तो कुछ बीमारियों के चलते मैंने ये निर्णय लिया. लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा. तो इसका मतलब इसे मैं ये बताना चाहता हूँ कि मैंने आगे जाके भी आइंदा भी पॉलिटिकल लाइफ ही मैंने मतलब राजनीतिक ज़िंदगी ही मैं बिताऊँगा करके. और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना उसको गाइडेंस के लेकर काम किया, उसी विचारधारा को लेकर ही मैंने काम करूँगा. वही मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो चाहे थ्योरेटिकल सोच हो, लीगल फ्रेमवर्क के साथ साथ ये दोनों काम तो मैं जारी रखूँगा. मतलब जनता के पक्ष में मैं आगे भी काम करूँगा. ये संक्षिप्त तौर पर जो हिंदी मीडिया मित्रों के लिए मैं बताना चाहता हूँ. మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నిటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే, మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయవచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది, ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే, నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. మీ ప్రశ్నలకు జవాబిచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో, మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసమో చేస్తున్నటువంటిదిగా తీసుకోవద్దని కోరుతున్నా, అప్పీల్ చేస్తున్నా. అదే ఇప్పుడు ఏ విషయానికైనా నేను కోరేది ఏంటంటే, మీ అందరినీ కోరేది ఏంటంటే, ఇది అయిన తర్వాత మీ అందరికీ తగినంత సమయం ఇస్తాం మేము.
మీరు అడిగిన ప్రశ్నలేంటి వివరంగా జవాబు చెప్తాను, అది దానికి ఉపయోగపడుతుంది. యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆయన ఒక్క నిమిషం, ఆయన చెప్తున్నాడు కదండి మన రెహమాన్ సాబ్ క్యాబుల్నే తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచి మాట్లాడతాను, ఇంటర్వ్యూలు ఇస్తాను చెప్తున్నాడు కదా, చాలా వివరంగా సమగ్రంగా మాట్లాడుతూ అంటున్నాడు కదా. सर गढ़चिरौली, मैं गढ़चिरौली से आया हूँ, नेटवर्क 18 मराठी। सबसे बड़ी बात है कि जो सफलता आंध्र पुलिस को उस समय मिली थी आंध्रा से माओवाद खत्म करने में, आज हाँ उस समय की बात बोल रहा हूँ जब तेलंगाना एक ही था, आज भी सबसे बड़ी सफलता है कि माओवादी संगठन के प्रमुख के साथ जो उनके बड़े नेता थे उनका आत्मसमर्पण करवा, ये बहुत बड़ी मील का पत्थर वाली सफलता आप लोगों के नाम है। लेकिन सबसे बड़ा चेहरा है गणपति। आज गणपति के संदर्भ में तेलंगाना पुलिस क्या आह्वान करने जा रही है, क्योंकि गणपति जिन्होंने दो संगठनों का मर्जर करवाया, सीपीआई माओइस्ट संगठन उन्हीं के माध्यम से अस्तित्व में आई, तो गणपति के लिए क्या लक्ष्य रखा गया है उनको आत्मसमर्पण करवाने के लिए या जो भी है? हमारी जो जानकारी है अभी गणपति जो है जंगल में नहीं है, अभी कहीं बाहर कहीं अर्बन एरिया में शायद है, तो अभी उनके लिए भी कोशिश कर रहे हैं बाहर लाने के लिए, जैसा उन लोगों से रिक्वेस्ट करके उन लोगों के साथ संपर्क एक्स्टैब्लिश करके हम लोग जो बाहर लाए हैं, उसी तरीके से उनके लिए भी कोशिश कर रहे हैं, शायद वो भी बाहर आ जाएंगे, 4 दिन की बात है। రాజిరెడ్డి గారు సార్ లొంగిపోయిన ముగ్గురు ఒక్క నిమిషం బాబు, మన క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇక్కడ అయిన తర్వాత అడుగుతాం. రెహమాన్ క్వశ్చన్ అడుగుతున్నాడు, తర్వాత అడుగుతాం. ముందైతే ఒక ఇదే మన ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాను, ఇదే మన ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాను, తర్వాత మన డీజీపీ గారు ఇతర పోలీసు అధికారులు చేస్తున్నటువంటి కృషి, ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన కామ్రేడ్ దేవిజీ మాట్లాడినట్టు మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించాం. అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తున్నాం. అంతే, మీ అందరికీ కూడా ముందే చెప్పాల్సిందే. ఈ మీడియా వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు హిందీ వస్తుందా లేకపోతే తెలుగులో? హిందీ వస్తుందా? హిందీ ओके। आपसे जानना चाह रहे थे, जब आप जो है इस नक्सल मूवमेंट में आए थे
उस वक्त में जो वजह थी, क्या आज भी वैसी ही वजह दिख रही है जनता में, या फिर आपको लगता है कि बदलाव आया है तो इसीलिए आप भी लीगली जो है लोगों के बीच में रहकर लड़ने के लिए तैयार हुए हैं? क्या बदलाव दिख रहा है आप? बदलाव तो दिख रहे मगर उतना चर्चा करने का मौका नहीं। मैं बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहे हैं वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं। దేవ్జీ గారు అంటే చెప్తాను, ఇంకెవరైనా అడిగితే అవన్నీ కలిపి ఒకటే మాటలు. సార్ ఇక్కడ సార్ రాజిరెడ్డి గారు, మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టేనా ఇక సగం? ఇక మావోయిస్టు ఉద్యమం అని అంటే మావోయిజము ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము ఒక్కొక్క దానికి జవాబు చెప్పాలంటే అది మీకు సంతృష్టిని కూడా ఇవ్వదు. ఎందుకంటే సాయుధ పోరాటం ముగిసిందా అంటే ముగిసింది అనేది చెప్పినా, లేదా అది రేపు మళ్ళీ తిరిగి తలెత్తుతుందని చెప్పినా కూడా దానికి సంతృప్తి ఎవరు పడరు కదా. అందుకోసం ఒకటి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత మా అడ్రస్ మీకు తెలియకుంటే ఉండదు. మీకు ఏం కావాలనుకున్నా కూడా మాతోని వచ్చి కూర్చుండి రోజంతా కూర్చుండి కూడా మీకు కావలసిన ప్రశ్నలకు జవాబులు తీసుకొని మీరు మీడియాలో ప్రచురించవచ్చు. మేము నలుగురం అనుకొని రాలేదు. సరే, దాని వెనుక ఏదో కారణాలు ఉంటాయి కదా. ఇక అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మనకు టైం లేదు. ఇప్పుడు అయితే మిగిలిన వాళ్ళకు ఏం సందేశం ఇవ్వడం అనేది మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓపెన్గానే మాట్లాడతాం. This policy is a time-tested one, which was started in 1990. It came into existence in 1993. Since then, there have been the more than anything else, the number of surrenders have been